ఈ వీడియో స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎగ్జామ్ మన ఫ్యూచర్ లైఫ్ని డిసైడ్ చేయలేదు, ఓకేనా? అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అది అందరికీ తెలుసు. అయితే రిజల్ట్స్ రాకముందే స్టూడెంట్స్ భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ని, మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఎప్పుడు డిసైడ్ చేయవు, ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఫెయిల్ అయినప్పుడు ఆ టైంలో మీరు సపోర్ట్గా ఉండాలి. మీరే వాళ్ళని అరిస్తే వాళ్ళు భయపడతారు. అలాంటి థాట్సే వస్తాయి వాళ్ళ మైండ్కి, ఓకేనా? మీరు దగ్గరుండి పర్లేదు, నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అని చెప్పాలి. మీరే మోటివేట్ చేయాలి, మీరే ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని మీరే ఫెయిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళని కొట్టి తిట్టి ఏదో చేస్తే వాళ్ళ థాట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. చాలా జరుగుతాయి, ఆల్రెడీ చూసాం కదా. ఒక అబ్బాయి రిజల్ట్స్ రాకముందే అతను భయపడి సూసైడ్ చేసుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అతను మెరిట్లో పాస్ అయిపోయాడు. అట్లా జరుగుతుంటాయి. పేరెంట్స్ సపోర్ట్ చాలా ముఖ్యం రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ముఖ్యం రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉండలేము అప్పుడు మనం. సో వీక్ అయిపోతాం, మన మైండ్ ఏం చేస్తుందో మనకు అర్థం కాదు, చాలా డిమోటివేట్ అయిపోతాం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అట్లా చేసుకోమాకండి. ఎందుకంటే మన ఏ ఎగ్జామ్ కూడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. ఫ్యూచర్ ఎగ్జామ్స్ డిసైడ్ చేయవు. ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటారు, అంతేగాని మా నాన్న ఏం చెప్తాడంటే, సచ్చి సాధించేది ఏముండదు, ఓకేనా? నువ్వు బతికేదన్నా సాధించరా అని చెప్తాడు మా నాన్న నాకు ఎప్పుడైనా. అది ఒక్కటే నేను నేర్చుకున్నా, గుర్తుపెట్టుకున్నా. మీరు కూడా అదే చేయండి. మీ పేరెంట్స్ అయినా సరే అదే చెప్పండి మీ పిల్లలకి.